డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. తప్పకుండా పాటించాల్సిన నియమాలు. పూజా విధానం. 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలగాలంటే. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఈ నెల డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి పండుగ వచ్చింది. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు చేసే పూజలకు ఉపవాసాలకు 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఈ వీడియో మీ కంటపడిందంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఉన్నట్టే. మన గ్రంథాలలో వివరించినట్టుగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే ఇక మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుంది. వైకుంఠ ఏకాదశి పూజా విధానం. పాటించాల్సిన నియమాలు. ఉత్తర ద్వార దర్శనం ఎలా చేసుకోవాలి? ఉపవాసం నియమాలు. ఈరోజు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం. డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు తెల్లవారుజామున 3:30 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు శేష పాన్పుపైన ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి 33 కోట్ల మంది దేవతలు వైకుంఠంకి వచ్చి శ్రీమహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ముక్కోటి దేవతలందరూ స్వామివారిని దర్శించుకుని భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారట. కాబట్టి ఇంతటి అద్భుతమైన ఏకాదశిని ఎవరూ వదులుకోకండి. దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి. అయితే ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలం లేదా పసుపు కలుపుకొని తలస్నానం చేయండి. అదేవిధంగా నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తూర్పుముఖంగా లేదా ఉత్తరముఖంగా నిలబడి స్నానం చేయాలి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే ఎరుపు రంగు వస్త్రాలను కూడా ధరించవచ్చు. స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. ఈ ఏకాదశి రోజున మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి. అయితే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి దళాలు తెంపకూడదు. కాబట్టి ఒక రోజు ముందుగానే తులసి ఆకులను సిద్ధం చేసుకోండి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలను కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి. అలాగే తులసి తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకొని పూజ ప్రారంభించండి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ రోజున స్వామివారికి గంధం బొట్లు పెట్టి పూజిస్తే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించండి. ఇక ఈ సంవత్సరం అంతా దంతాన్యాలకు నోటు లేకుండా లక్ష్మీనారాయణల ఆశీర్వాదం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పసుపు రంగు చామంతి పూలతో అలంకరించి తులసి మాల వేయండి. అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న ముత్యాల నగలతో లేదా బంగారు నగలతో స్వామివారిని నిండుగా అలంకరించుకోండి. ఈరోజు నా స్వామివారిని ఎంత అలంకరిస్తే ఎంత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయాలి. విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు తిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు బియ్యం పిండితో 3 పిండి దీపాలు తయారుచేసి దీపారాధన చేయండి. తమలపాకు పోయిన పిండి దీపాలు వెలిగించాలి. కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ఎదురుగా 3 పిండి దీపాలు వెలిగించండి. అయితే అగ్గిపుల్లతో పిండి దీపాలు వెలిగించకూడదు. పిండి దీపాలు వెలిగించగానే ముందుగా దీపాలకు పుష్పాల సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు మరియు బెల్లం పానకం నివేదించండి.
లేదా 2 అరటి పండ్లు నివేదించండి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పొంగలి తయారు చేసి స్వామివారికి నివేదిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ 108 గోవింద నామాలు చదవండి. ఈరోజు నా గోవింద నామాలు చదివితే చాలా మంచిది. గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే స్వామివారి విగ్రహాన్ని ఉత్తర ముఖంగా ప్రతిష్ఠించి ఆవుపాలతో గంగాజలంతో అభిషేకం చేసి ఆ నీటిని తల పైన చల్లుకోండి. చివరగా స్వామివారికి మంగళహారతి సమర్పించి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తలపై అక్షింతలు వేసుకొని తులసి తీర్థాన్ని స్వీకరించండి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు తప్పనిసరిగా తులసి తీర్థాన్ని స్వీకరించాలి. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఇక ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే 3000 ఏకాదశిలతో పాటు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం లభిస్తుంది. కటిక ఉపవాసం లేకుండా పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటప్పుడు మీ మనసులో ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని చదువుతూ గర్భగుడిలో ఉన్న స్వామి వారిని స్వామి పాదాల నుండి శిరస్సు వరకు ప్రతి అలంకారాన్ని కళ్లతో చూడాలి. దీన్ని అపాదమస్తక దర్శనం అని అంటారు. ఇలా స్వామివారిని దర్శించుకొని మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ విధంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించాలి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు శుభ్రం చేసి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఈ ఏకాదశి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అలాగే తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి తులసి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం లభించి ఇక ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు తులసి కోటకు పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకుంటే అప్పులు బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో లేదా పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశిలతో సమానమట. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారు. గోమాతకు పచ్చగడ్డిని కాని అరటి పండ్లను కాని తినిపించి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. తరతరాలు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి ప్రియమైన అదృష్టం ధన లాభం కలిసి వస్తుంది. ఇక ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ విధంగా స్వామి వారిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి.